వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయి క్యాడర్తో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వరుస పెట్టి సమావేశాలు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో సమీక్ష జరిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 చూశారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. బరి తెగించి కొందరు కార్యకర్తల మీద, క్యాడర్ మీద, టెర్రరిస్టుల మీద పెట్టే కేసులు పెడుతూ ఉన్నారు. కేసులు పెట్టి ఏదో హింసించి సాడిస్టిక్ ఆనందాన్ని పొందుదామని అనుకుంటూ ఉన్నారు. జస్ట్ కొన్ని రోజులు భరించండి, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేల్చబోతూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు ఖచ్చితంగా తేల్చబోతూ ఉన్నాం. 19 నుంచి 24 వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు మాటిచ్చిన ప్రకారం హామీలు అమలు చేయాలి అని చెప్పి మనం వెనకడుగు వేయలేదు. ఆ క్రమంలో కార్యకర్తల మీద కూడా దృష్టి పెట్టలేకపోయాం. ఈసారి మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నాం. మీ జగన్ మరో 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేయబోతూ ఉన్నారు. మీ జగన్ 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేయబోతూ ఉన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను మర్చిపోయే ప్రసక్తే లేదు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ లెక్కలు తేల్చకుండా వదిలే సమస్య కూడా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ నాయకులతో సమీక్ష సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మంచి చేశాం కాబట్టి కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసిన, ప్రపంచంలో చాలా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల పాలైన, అటువంటి ఇబ్బందుల్లో కూడా మనం ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి లాగా మనం బేలతనాన్ని ప్రదర్శించలేదు. ఆయన పథకాలు ఏమన్నా ఉన్నాయి అంటే అబద్ధం, మోసం. మన పథకాలు ప్రజల కోసం, ఆయన పథకాలు కేవలం అబద్ధాలు, మోసాలు మాత్రమే. ధైర్యంగా మనం ప్రజల్లోకి అర్ధరాత్రి అయినా వెళ్ళగలుగుతాం. వాళ్ళు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కాళ్ళను పట్టుకొని వాళ్ళు చెప్పినట్లుగానే నిలదీసే పరిస్థితి ఉంది. బటన్ నొక్కడం ఏముంది, ఏ ముసలమ్మన నొక్కుతుంది అన్నారు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు ఎట్లా బటన్ నొక్కాలో నాకు ఎవరైనా చెవిలో చెప్పండి అని అంటూ ఉన్నారు. అబద్ధాలు, మోసాలు ఎల్లకాలం నిలబడవు. వాళ్ళు ప్రజల మధ్యకు వస్తే తెలుస్తుంది ప్రజలు ఎంత అసంతృప్తిగా, వ్యతిరేకతతో ఉన్నారు అని. మొన్న 3 పార్టీలు ఏకమై కట్టగట్టుకున్న మనకు 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ 3 పార్టీలు కలిపి మన ఒక పార్టీకి మధ్య తేడా 10%. నేను అబద్ధాలు చెప్పలేదు కాబట్టి, మోసపూరితమైన వాగ్దానాలు ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళ చేతిలో మోసపోయారు. సో నిజమేంటో అబద్ధమేంటో జనానికి కూడా తెలిసి వస్తుంది. నిజానికి అబద్ధానికి మధ్య తేడాను జనాలు కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. వాళ్ళు జనంలోకి వస్తే ఖచ్చితంగా నిలదీయడం గ్యారెంటీ. ఆ భయం వాళ్ళను వెంటాడుతూ ఉంది. ధైర్యంగా మనం జనంలోకి వెళ్ళగలుగుతూ ఉన్నాం. నిజాయితీతో పరిపాలన చేశాం. సో డెఫినెట్లీ త్వరలో అధికారంలోకి వస్తాం. మళ్ళీ జగన్ 2.0 చూస్తారు. చాలామంది లెక్కలు తేల్చే సమయం కూడా రాబోతుంది అని జగన్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు.